క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి ఆయన సేవకునిగా మరొక పర్యాయము దేవుని మాటలు ఈ రీతిగా తెలియచేయటానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ప్రభు మనల్ని బలపరిచి మరొక వారాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము దేవుని యొక్క కృపలో మన జీవితాల కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణంలో మనము సంఘముగా కూడుకుంటాము, ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తాము. కుటుంబాలతో కుటుంబ ప్రార్థనలు కూడా మనము పరిపాటిగా చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, మరి ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిత్వంగా మన ఆలోచనలు ఒంటరిగా చేస్తూ ఉన్నప్పుడు మనము మరింత పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధముగా ఉండాలి. బీ హోలీ వెన్ యు ఆర్ అలోన్. నీవు ఒంటరిగా ఉన్నావా? అయితే ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉన్నావా? అయితే ఒంటరిగా ఉండవద్దు. ఎందుకంటే సాతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని ఒంటరిగా ఉన్నప్పుడే పాపములో పడవేశాడు. పాపములో పడవేసి ప్రభునందు ప్రియులరా వారిని దేవుని సహవాసం నుండి దూరపరిచాడు. దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ అవ్వమ్మ గారు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు ఆమెను శోధించాడు. సాతాను వెళ్ళి ఆమెను కలుసుకుని ఆమె ఆలోచన జీవితాన్ని మార్చేశాడు. అలాగే ప్రభునందు ప్రియులరా, బహుబలాఢ్యుడైనటువంటి సంసోను తిమ్నాతుకు ఒంటరిగా వెళుతున్నాడట. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాటలు. 14వ అధ్యాయంలో సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయులలో ఒకరిని చూచెనని సాతాను శోధించి ఒంటరిగా వెళుతున్న సంసోనును పట్టుకుంది. దావీదు యెహోవా హృదయానుసారుడు, కానీ ఒంటరిగా మిద్ది మీద తిరుగుతున్నప్పుడే శోధించబడి పాపంలో పడిపోయాడు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి మనం చూస్తాం. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను వచ్చి భయంకరంగా శోధించాడు. అయితే యేసు ప్రభువారు సాతానుని జయించారు. యేసేపు ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫరు భార్య సాతాను ఆలోచనలతో మరి యేసేపును శోధించింది. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను బహుబలంగా నీ మీదకి దిగి వస్తాడు. కావున ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే పని పాటల్లో నీవు ఇంటి దగ్గర పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, ఉద్యోగం చేసే చోట కూడా పరిశుద్ధంగానే ఉండాలి. నీ సంపాదన పవిత్రమైన సంపాదనగా ఉండాలి. అపవిత్రమైన పనులు చేస్తూ, అన్యాయంతో అవినీతితో కూడిన లెక్కలు వేస్తూ అన్యాయంగా సంపాదించటానికి వీలు లేదు. దేవుడు వాటిని అంగీకరించడం ఒప్పుకోడు. దేవుని బిడ్డలు దేవుని సహవాసంలో ప్రతి విషయంలో కూడా మరి పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ప్రభునందు ప్రియులరా, ఒకవేళ మనకు కొంచెం ఉన్నప్పటికీ కూడా మనము తృప్తి కలిగి ఉండాలి. కొంచెం ఉన్నప్పటికీ కూడా మనము తృప్తి కలిగి ఉండటానికే
సిద్ధపడాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందును పరిశుద్ధులై ఉండండి అంటాడు. సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. దేవుడి మాటలు మనం ఎక్కడున్నా ఒంటరిగా ఉండి పని చేసుకుంటున్నా దేవుని వాక్యపు సహవాసంలో ఉండటానికి సాతానుకి ఏమాత్రం చోటు ఇవ్వకుండా ప్రార్థనతో దేవుని వాక్యాన్ని చదువుతూ మనం ఒంటరిగా ఆ ఒంటరితనాన్ని జయించాలి. రెండోది, మనం ఒంటరిగా పనిచేస్తున్న సమయాల్లో మన జీవితము పవిత్రంగా ఉండాలి. ఒకవేళ మనకు కొంచెముగా ఉన్నా, తక్కువగా ఉన్నా దేవుడు దీవిస్తాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. కీర్తన గ్రంథం 37 కీర్తన 16 అంటారు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అంటాడు. భక్తిహీనునికి కోట్ల రూపాయలు ఉండనివ్వండి, నీతిమంతునికి కొంచెం ఉండనివ్వండి, ఆ కొంచెము కలిగినది అతనికి తృప్తిగా ఉంటుందట, శ్రేష్టము. కనుక పని చేసే ప్రతి చోట మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. స్నేహం ముసుగులో తోటి ఉద్యోగులతో ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయటం కానీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయటం కానీ, చనువుగా ఉండటం కానీ దేవుని బిడ్డలకు తగదు. వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో యేసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, కానీ దేవుని దృష్టిలో బహుప్రియునిగా కనిపించాడు. కాబట్టి దేవుడు అతన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాడు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండి, మనకున్న స్థితిలో మనం నమ్మకంగా ఉంటే చాలు. ప్రభు ఖచ్చితంగా తగిన దినాన్ని ఉన్నత స్థానానికి. యేసేపు తన ఉద్యోగంలో యజమానులను సంతోషపరిస్తే ఒకవేళ ప్రమోషన్ వచ్చేదేమో, కానీ దేవుణ్ణి సంతోషపరచాలని ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఫలితంగా దేశాన్ని పరిపాలించే ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇట్ ఈస్ బెటర్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ దెన్ యువర్ కెరియర్ ఆర్ జాబ్. నీ స్నేహితుల మధ్య పవిత్రంగా జీవించు. బీ హోలీ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. చదువుకునేటప్పుడు లేదా ఉద్యోగాలు చేసేటప్పుడు స్నేహితులు ఉంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారు, పాపిష్టి పనులు చేసేవారు. ఒకవేళ మన స్నేహితుల్లో బంధువులు ఉండవచ్చు. వారు పాపం చేయటానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీవు వారితో పాపం చేయకుండా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. వారితో కలిసి మనం ఉండటానికి కాదు కదా. చాలా జాగ్రత్తగా అటువంటి వారి మధ్య మనము జీవించవలసిన వారము. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు 1వ అధ్యాయంలో అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము అంటాడు. పాపిష్టి పనులు చేయటానికి స్నేహితులు లేదా బంధువులు నిన్ను తొందర చేసినా, బలవంతం చేసినా నీవు ఖచ్చితంగా అడ్డు చెప్పేవానిగా ఉండాలి. అది నేను క్రైస్తవుడును, నాకు తగదు. అది అలాంటి చెడు పనులు కానీ, చెడు సహవాసాలకు కానీ నేను రాకూడదు అని ఖచ్చితంగా ఖండించాలి. అవన్నీ చేయటం దేవునికి వ్యతిరేకమని చెప్పాలి. ప్రభునందు ప్రియులరా, పార్టీలని చెప్పి మరి స్నేహితులతో కూర్చుని తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు ఆలోచనలు చేస్తూ, మందులకు మత్తు పదార్థాలకు బానిసలైపోయే ఆ పరిస్థితులు సాతానుడు కల్పిస్తూ ఉంటాడు. అటువంటి వాటికి నీవు దూరం చేసుకోవాలి. దేవుని వాక్యములో ప్రభునందు ప్రియులారా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నది. కాబట్టి మనం మన ఇంటిలో, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒంటరిగా లేదా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఉన్నప్పుడు పరిశుద్ధంగా, నీతిగా జీవించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎంత పరిశుద్ధంగా ఉంటామో, ఎంత నీతియుక్తంగా ఉంటామో, ఎంత దేవునితో సమాధానంగా ఉంటామో, ప్రభువుకి అంత దగ్గరగా, అంత మంచి సహవాసంలో ఉంటాం. దేవుని వెలుగు మన మీద మరింత ఎక్కువ ప్రకాశిస్తుంది. చూడండి, వెలిగే బలుబు దగ్గర మనం ఎంత దగ్గరగా ఉంటామో అంత వెలుగుగా ఉంటాం. చీకటిలో ఉన్నామనుకోండి, ఆ వెలుగుకు దూరంగా ఉంటే
చీకటిలో ఉంటాం. వెలుగులో ఉన్న మనల్ని దేవుడు తన ప్రకాశమైన జీవితాన్ని ఆయన గొప్ప కార్యాల చేత మనల్ని బలపరుస్తాడు. కనుక ఒంటరిగా ఉన్న, స్నేహితులతో ఉన్న, బంధువుల మధ్య ఉన్న, ఎక్కడున్నా పరిశుద్ధంగా ప్రభు నామానికి మహిమకరంగా నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక ఆయనకు అనుగుణంగా అంత పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు పేరట సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మీకు దీవెనకరంగా ఉండటానికి ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రభా నీ మాటలు వింటూ మమ్మల్ని మేము బలపరుచుకోవటానికి మీరు అనుగ్రహించిన కృపకే నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, సంఘ పరిచర్యలను మీరు దీవించండి. కుటుంబాలకు కావలసిన సమృద్ధిని, క్షేమాన్ని ఇచ్చి ఇదిగోనైనా నీ నామానికి మహిమకరంగా మేమందరం ఉండుట కృపను అనుగ్రహించమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికను, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.